హలో ఆల్, బేకరీ స్టైల్లో బిస్కెట్స్ ఇంట్లోనే, అది ఓవెన్ లేకుండా హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ రోజు మనం గోధుమ పిండితో నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయే బిస్కెట్లు ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దామా. పిల్లలకి స్నాక్స్ లా ఇవ్వడానికి ఇది ది బెస్ట్ హెల్దీ రెసిపీ. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా. ఇంగ్రీడియంట్స్: గోధుమ పిండి 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బొంబాయి రవ్వ 1/4 కప్పు, చక్కెర 1 కప్పు, నూనె 1 కప్పు, బేకింగ్ పౌడర్ 1 స్పూను, బేకింగ్ సోడా 1/2 స్పూను, ఉప్పు చిటికెడు, స్వీట్ టేస్ట్ను పెంచడానికి సన్ఫ్లవర్ సీడ్స్ గార్నిష్ కోసం. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 1 కప్పు చక్కెర వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ చక్కెర పొడిలోనే 1 కప్పు నూనె పోసి మిక్సీని 1 నిమిషం పాటు తిప్పుకోవాలి. అది సాఫ్ట్ క్రీమ్లా మారుతుంది. దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. చక్కెర మిశ్రమం ఉన్న గిన్నెపై ఒక స్టెయినర్ పెట్టుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు శనగపిండి వేసి ఎలాంటి ఉండలు లేకుండా బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల బిస్కెట్లు సాఫ్ట్గా వస్తాయి. ఇలా జల్లించిన పిండిలో 1/4 కప్పు బొంబాయి రవ్వ, 1 చిన్న చెంచా బేకింగ్ పౌడరు, 1/2 చెంచా బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో కానీ చేత్తో కానీ పొడి పదార్థాలన్నీ ఒకదానికొకటి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేత్తో పిండిని గట్టిగా ఒత్తకుండా సాఫ్ట్గా చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. చక్కెర నూనె లిక్విడ్ సరిపోతుంది. ఒకవేళ పిండి పొడిలా అనిపిస్తే మాత్రం 1 or 2 స్పూన్స్ పాలు లేదా నూనె వేసి ముద్దలా చేసుకోవాలి. నీళ్ళు అస్సలు పోయకూడదు. ఇడ్లీ ప్లేట్లను తీసుకొని వాటికి బ్రష్తో కొద్దిగా నూనె రాసుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండి నుండి కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్గా బాల్లా చేసుకోవాలి. అరచేతిలో పెట్టి లైట్గా ప్రెస్ చేసి రౌండ్గా బిస్కెట్లా చేసుకోవాలి. దాని మధ్యలో గార్నిష్ కోసం సన్ఫ్లవర్ సీడ్స్ పెట్టి కాస్త నొక్కితే అవి ఊడిపోవు. వీటిని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి.
బేక్ చేయడం కోసం స్టవ్ మీద ఒక పెద్ద మందపాటి గిన్నె పెట్టి అందులో ఒక చిన్న గిన్నె లేదా స్టాండ్ బోలించి పెట్టుకోవాలి. మూత పెట్టి మీడియం మంటపై ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత గిన్నె బాగా వేడెక్కుతుంది కాబట్టి మూత తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు మనం బిస్కెట్లు సర్ది పెట్టుకున్న ఇడ్లీ స్టాండును గిన్నె మధ్యలో ఉంచి ఆ చిన్న ప్లేట్ స్టాండ్ మీద కదలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టిన వెంటనే గిన్నెపై మళ్ళీ మూత పెట్టేయాలి. లోపల ఉన్న వేడి ఆవిరి బయటికి పోకుండా మూత గిన్నెకు కరెక్ట్గా సరిపోయేలా ఉండాలి. ఇప్పుడు మంటను పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచి 15 నుండి 20 నిమిషాల పాటు బేక్ అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి చూడకూడదు. అలా చూస్తే లోపల వేడి తగ్గిపోయి బిస్కెట్లు సరిగ్గా బేక్ అవ్వవు. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. బిస్కెట్లు కాస్త లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి స్టాండ్ను బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత స్పూన్ సహాయంతో ప్లేట్లోకి తీస్తే పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ. చూసారు కదా ఎంతో ఈజీగా చేసుకునే హెల్దీ గోధుమ పిండి బిస్కెట్స్ ఎలా చేయాలో. సాయంత్రం వేడివేడిగా టీ టైంలో తింటే ఈ బిస్కెట్ల రుచే వేరు. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఉషా కిచెన్ వ్లాగ్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.